హాయ్ అండి, నా పేరు శ్రీను, శాంతనగర్ సర్పంచ్. రేవంత్ రెడ్డి పరిపాలన గారి గురించి చెప్పాలంటే ఇంతకుముందు చాలా మంది చాలా నాయకులు చెప్పారు. అంటే ఇక్కడే కాకుండా స్టేట్ మొత్తం చెప్పుకుంటున్నారు. బట్ నేను యాజ్ ఏ సర్పంచ్ గా చెప్తున్నాను, రేవంత్ రెడ్డి గారు 99 days ప్రజా ప్రణాళిక పెట్టారు కదా, దాని మీద అయితే మాట్లాడుకోగలుగుతాం. ప్రజా ప్రణాళిక పెట్టిన తర్వాత 99 days లో ఒక్కొక్క డిపార్ట్మెంట్ నుంచి ఒక్కొక్క డెవలప్మెంట్ వర్క్ చేస్తూనే ఉంటున్నారు. ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్ నుంచి తీసుకొని వస్తేనే కానీ డెవలప్మెంట్ ఏమైంది అనేది తెలుస్తుంది. యాజ్ ఏ సర్పంచ్ గా నాకు జరిగిన ఆ ముందు జరిగిన టీఆర్ఎస్ లో ఉన్న సర్పంచ్ దగ్గర నుంచి తెలుసుకుంటే ఇప్పుడు వచ్చిన డెవలప్మెంట్ లో అగ్రికల్చర్ కానివ్వండి, ఇరిగేషన్స్ కానివ్వండి, అటు వచ్చేసి హెల్త్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ప్రతి దానికి ఒక డిపార్ట్మెంట్ కొన్ని రోజులు పెట్టించి వాటి నుంచి ఫీడ్బ్యాక్లు తీసుకొని ఐఏఎస్లు, ఐపీఎస్లు, కలెక్టర్స్, ఈవెన్ ల్యాండ్ ఆర్డర్స్ గ్రామ పంచాయతీలో కాకుండా మున్సిపాలిటీలో కూడా ఏ విధంగా డెవలప్మెంట్ చేసుకుంటూ పోతే రేపు పునాదికి ఏ విధంగా స్టాండర్డ్ అవుతున్నది అడ్మినిస్ట్రేషన్ నుంచి తీసుకురావాలి. ఏదో మైకుల మీద తీసుకొచ్చాం, అది చేసినాం, ఇది చేసినాం, రేషన్ ఇచ్చాం, బిల్లులు ఇచ్చాం, అది కాకుండా ఫీడ్బ్యాక్ అనేది విలేజెస్ నుంచి అడ్మినిస్ట్రేషన్ తీసుకొస్తే అది బాగుంటుంది. అది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వలన శ్రీ మా ఎమ్మెల్సీ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ వాళ్ళు ఆ విధంగా ఫైట్ చేసుకుంటూ వస్తున్నారు యాజ్ ఏ కాంగ్రెస్ పార్టీ డెవలప్మెంట్ కోసం. అభివృద్ధి అనేది జరుగుతుందా జరగట్లేదని మైక్ ముందలు కాదని చెప్పాల్సింది. నేను అంటున్నాను కదా, 99 days ప్రజా ప్రణాళిక కొన్ని పెట్టాము. ఒక పేపర్ వర్క్ పెడుతుంది, ఆ రోజుల్లో పేపర్ వర్క్ లేదు. ఏదైనా ఇష్యూ జరగాలన్నా, ఏదైనా చేసుకోవాలన్నా, ఏదైనా ఇష్యూస్ పైన మాట్లాడాలన్నా ఒక కమ్యూనికేషన్ తీసుకునేటోళ్ళు లేదు. ప్రజా ప్రణాళికలో స్పెషల్ ఆఫీసర్లు వస్తున్నారు కదా, గ్రామ పంచాయతీకి మీటింగ్ పెట్టుకున్నాము, హెల్త్ వాళ్ళు వస్తున్నారు కదా, ఎంఆర్ఓస్ వస్తున్నారు కదా, పోలీస్ డిపార్ట్మెంట్ ఎప్పుడైనా ఏదైనా జరిగినప్పుడు వచ్చిందా? ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చింది, హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు, కలెక్టర్ రివ్యూస్ చేస్తున్నారు, ప్రజా ప్రణాళిక పెడుతురా లేదా అని చెప్పి ప్రతి సెక్రటరీ చేస్తున్నారు. అది కదా అడ్మినిస్ట్రేషన్ అక్కడి నుంచి రావాలి. మనం తీసుకెళ్లి హైదరాబాద్ న్యూస్ ఛానల్లో ఎవరి దగ్గర పోయి మాట్లాడి చెప్పుకుంటూ అయిందనేది అది కాదు. యాజ్ ఏగా నేను విలేజ్ లో ఉన్నా, విలేజ్ లో అడ్మినిస్ట్రేషన్ చూస్తున్నా, వాటి గురించి వెళ్తున్నాయి. ఇప్పుడు ఇళ్ళ గురించి, ఇందిరమ్మ ఇల్లు గురించి అంటున్నారు. ఇందిరమ్మ ఇల్లు గురించి ఆల్రెడీ స్వయంగా వాళ్ళకే వెళ్తున్నాయి. ఎక్కడెక్కడో తీసుకుపోయి ఎక్కడో ల్యాండ్ ఉన్న చోట కట్టేస్తే, అడవులలో గుట్టలలో కట్టేస్తే ఎవడేస్తాడండి అక్కడ? నీకు ఇంటికి, కమ్యూనికేషన్ కి, ఆఫీస్ కి, ఏదైనా ట్రావెల్ కి, ట్రాన్స్పోర్ట్ కి దగ్గరలో ఉంటే ఆ మనిషికి కూడా డెవలప్మెంట్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. ఒక ఇంట్లో 4 మనుషులు ఉంటారు, నువ్వు అడవిలో తీసుకెళ్లి కట్టేస్తే ఎవరుంటారు చెప్పండి? అదే నువ్వు వాడి ప్లేస్ ఉన్న చోట వాడికి ఇచ్చేస్తే డెవలప్మెంట్ అవుతుంది. అది కదా కోరుకునేది జనాలు. సో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చి దాని మీద డిస్కషన్ చేసి దాని మీద ఇస్తున్నది. అదే 5 లక్షల అమౌంట్ ఇమీడియట్ చూడండి. 5 లక్షలన్నా డబుల్ బెడ్రూమ్ ఇల్లు అవుతున్నాయి. 1500 ఎస్ఎఫ్టీ నుంచి 2000 ఎస్ఎఫ్టీ వరకు వాళ్ళ కమ్యూనికేషన్ లో కట్టుకుంటున్నారు. ప్రతి విలేజ్ కి, అంటే ఒక కాన్స్టిట్యున్సీ కి కొన్ని కొన్ని ఇచ్చారండి. ఒక 3000, ఒక 1500. మా గ్రామంలో 8 వచ్చాయండి. అంటే మాది ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ కింద ఉంటే దాని కింద వచ్చాము, పవర్ ప్లాంట్ కింద వచ్చి మా గ్రామానికి మినిమం 1 వాళ్ళకి వచ్చాము. కొంతమంది చేశారు. వేరే గ్రామ పంచాయతీ నా చుట్టుపక్కల తిమ్మాపురం, కల్లేపల్లి, నరసాపురం, దామర్శనం నియోజకవర్గానికి చేసుకుంటారు. అదే సార్ అంటున్నది. ఇప్పుడు లైవ్ లో మీరున్నారు కాబట్టి కడుతున్న వాటికి ఆల్రెడీ వీడియోలు, ఫోటోలు కూడా ఉన్నాయి. కావాలంటే ఫీడ్బ్యాక్లు తీసుకొని చెప్పామని. ఐఏఎస్లు, ఐపీఎస్లు ఉన్నది దానికోసం కదా, ఎంఆర్ఓస్ దగ్గర నుంచి ప్రతి వాళ్ళు ఉన్నదే దానికి ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి కదా. అంతకంటే ఇంకా పేపర్ వర్క్ తీసుకోవాలి కానీ వితౌట్ పేపర్ మోత్ స్పీచ్ తోటి ఏదైనా జరిగిపోతుంది అంటే అది కాదు. ఇక సంక్షేమ పథకాలు అంటే ఆల్రెడీ ఇస్తున్నారు. ఏది గృహలక్ష్మి కానివ్వండి, రేషన్ బియ్యం కానివ్వండి, అటు వచ్చేసి మన కళ్యాణ లక్ష్మి కానివ్వండి, ఇకపోతే రేషన్ బియ్యం కానివ్వండి, ప్రతిదీ డెవలప్మెంట్ అవుతున్నాయని చెప్పి మనం చెప్తే ఏముంది, జనాలు ఆల్రెడీ ఎత్తున్నారు. అది ఫ్రీ కరెంట్ ఎవడో కట్టట్లేదు. కరెంట్ బిల్ ఎవరన్నా కడుతున్నారా? గ్రామ పంచాయతీలో నా ఊరే ఉండి 200 యూనిట్లు ఎవడన్నా ఇప్పుడు దాకా కరెంట్ బిల్ కట్టిరేమో చూడండి. లేదు. చెప్పండి. అది మేజర్. ఇంతకు ముందు హాస్టల్స్ లో కానివ్వండి, సన్న బియ్యం కానీ ఎక్కడ లేదు. ఇప్పుడు సన్న బియ్యం రావడం వల్ల ప్రతి ఆ బియ్యం వస్తే అటే అమ్ముకునేదంట. నాకు తెలియదు. ఇప్పుడు గ్రామ పంచాయతీలో వచ్చేసుకొని చెప్తారు. ఇప్పుడు అదే బియ్యం తీసుకొచ్చి వండుకొని తింటున్నారు, బాగుందని చెప్పేసి చెప్తున్నారు. అంతకంటే ఇంకా రిజల్ట్ ఏం చెప్పాలి చెప్పండి? సి ఒకటండి, ఎప్పుడన్నా ప్రతిపక్షాలు అనేదాన్ని ప్రతిపక్షం అని పక్కన పెడితే, వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఏ మంత్రి అన్నా, ఎమ్మెల్యేలన్నా ఒక ఇంట్లో పోయి అన్నం తిన్నారా? ఒక కలెక్టర్ పోయి తిన్నారా? ఒక ఆర్డీఓ పోయి తిన్నారా? ఒక ఎంఆర్ఓ పోయి తిన్నారా? ఒక సర్పంచ్ పోయి తిన్నారా? కాదా? ఇప్పుడు పోయి తింటున్నారు కదా, మరి అది కాదా? సన్న బియ్యం బాగాలేనప్పుడు అక్కడే చెప్తారు కదా,
ఒక కలెక్టర్ కూడా ఒక సీఎం ఆఫీస్ తోటి కలెక్టర్ తోటి కూర్చొని తింటున్నారు. అది మంచిదా జెన్యున్ పాయిజన్ ఫుడ్ ఏ ఫుడ్ అనేది లేదా? మంచి బియ్యం అని కలెక్టర్ చెప్పలేరా? ప్రతి ఆఫీసర్ పోయి తింటున్నారు కదా. అది వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేయలేదు, ఇప్పుడు ఇక్కడ చేసి చూపిస్తున్నారు. దానికి కాదనుకుంటే ఏ విధంగా మొత్తం చెప్పండి. ఇక దాని గురించి ఆల్రెడీ మా సీఎం సార్ మా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఆల్రెడీ చెప్పారు. అది బస్ వస్తుంది, ప్రతి ఆడపడుచు వాళ్ళకి కావాల్సిన రీచ్ వెళ్తున్నారు, ఫ్రీగా వస్తున్నారు. కొన్నిసార్లు కొన్ని కుటుంబాలలో ఛార్జ్ పెట్టుకొని వెళ్ళని పరిస్థితులు కూడా వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మా అమ్మగారు ఇంటికి వెళ్ళిపోతానని చెప్పి ఒక ఆడపడిచిపోతే వాళ్ళ ఇంట్లో డబ్బులు లేకపోతే ఆధార్ కార్డు తీసుకుని హైదరాబాద్ పోయి కనీసం వాళ్ళ ఇంటికాడ కమ్యూనికేషన్ ఏదైతే దినచర్య ఖర్చులకు కావాల్సిన బదులు తీసుకోవడానికి కూడా వాళ్ళ ఇంటికి పోవాలంటే బస్ ఛార్జీలు ఉండాలి. 10 మంది అక్కకో చెల్లకో అడుక్కొని వెళ్ళాల్సింది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎవరన్నా పోయి ఏ అవసరాలకన్నా తీసుకొని మళ్ళీ ఇంటికి వచ్చి వాళ్ళ ఇల్లు చూసుకునే పరిస్థితి వచ్చింది. ఇంతకుముందు వచ్చినప్పుడు హైదరాబాద్ కానీ ఊరికి కానీ 30 నుంచి 50 నుంచి 100 రూపాయలు ఖర్చులు ఉండే. ఆ 100 రూపాయలు కూడా లేవు, కొన్ని ప్లేసుల్లో లేవు. ఆ బస్ ఆధార్ కార్డు గుర్తింపు కార్డు ఉన్న ఆధార్ కార్డుని తీసుకొని రావడంలో వాళ్ళ దినచర్యలు ముందుకెళ్ళగలుగుతున్నాయి. సార్ ఆల్రెడీ నల్గొండ డిస్టిక్ లో ధాన్యాలు ఎప్పుడూ అయిపోయినాయి సార్. అది దాని గురించి లేదు. అది ధాన్యాలు కొన్నిసార్లు లేట్ పెట్టడం వల్ల, కొన్ని లేట్ అవ్వడం వల్ల కొన్ని 1 వీక్ లోనే ఆల్రెడీ కొనేస్తున్నారండి. వాటికి ధాన్యం కొనుగోలు చేసినప్పుడు మత్సర్ రావాలి, అది దాని తేమ రావాలి, ఎండిపోయిన తర్వాత రావాలి. ఆల్రెడీ అయిపోయింది ఎప్పుడు 1 మంత్, దాదాపు 7 రోజుల కింద 3 to 1 వీక్ లో అండి, 3 to 5 days 1 వీక్ లో పడుతుంది. సార్ ఒకటి చెప్తాను, ధాన్యం కూడా నేను కూడా రైతునే కాబట్టి చెప్తున్నాను. జనవరి డిసెంబర్లో పెడితే ఆ ప్రాసెస్ అనేది రబీ పంట త్వరగా వచ్చేస్తుంది. కొంతమంది రైతులు ఏం చేస్తారంటే నీళ్లు రావడం లేట్ అవ్వడం వల్ల జనవరి ఫిబ్రవరి కూడా వేస్తారు. అప్పుడు ఏం చేస్తుంది, ఎండాకాలం వచ్చేస్తుంది. ఆ లేట్ ప్రాసెస్ 120 రోజుల నుంచి 140 రోజులకు పంట వస్తుంది. ఈ మధ్యలో 10-20 రోజులు వస్తుంది. ఆ పంట లేట్ అవ్వడం వల్ల లేట్ కోయడాలు కూడా లేట్ అవుతాయి కదా, వాటి వల్ల లేట్ అవుతుంది. అంతేగాని ఇప్పుడు దామరచల్ల ఎప్పుడు మనం మార్చ్ ఎండ్ కానీ ఏప్రిల్ 2nd వీక్లో అయిపోతుంది. అదే మీరు కరీంనగర్, వరంగల్, పెద్దపల్లి పోండి, మే జూన్లో కూడా వస్తారు. మరి లేట్ ప్రాసెస్ అంటే అవుతుంది కదా. అక్కడ ఎప్పుడు వేసారు, ఏ విధంగా వెళ్తున్నది క్లారిటీ తీసుకోవాలి. అది లేకుండా అడుక్కోలేదు ఈడుకోలేదు అని చెప్పడం అది కరెక్ట్. ప్రభుత్వంలో ఇప్పుడు చాలా బెటర్ ఉందండి. 500 రూపాయలు బోనస్ ఇస్తారు, రైతులపై ఏడేస్తున్నారు. ఇప్పుడు ఎందుకు వచ్చింది అనుకున్నా ఇంతగానగా ధాన్యాలు రోడ్డు మీద కానీ పిఆర్సీ సెంటర్ కానీ బయట మీద ఎందుకు వచ్చింది అన్నారు, ఆ కింటాకు 500 రూపీస్ ఇస్తున్నారు. సో అది కాకుండా డెవలప్మెంట్ కోసం కూడా ఇస్తున్నారు రైతులకి. సో దానికోసం కదా రైతులు తీసుకొచ్చి బయటకు వచ్చింది. సరే ఇక మేడం గురించి చెప్పుకోవడం ఎందుకులే కానీ, ఆల్రెడీ అక్కడ వాళ్ళు ఉన్నారు, ఇక్కడ వాళ్ళు ఉన్నారు. ఇంకొకటి చెప్పాలండి, ఎంతసేపు మేమే ఉన్నాం అని కాకుండా యూత్ ఆడిపోతున్నారండి. బడుగు బలహీన వాళ్ళు ఆడిపోతున్నారు. ఏడుండాలండి, యాజ్ ఏ రిజర్వేషన్ ప్రకారంగా ఏడు దాకా వెళ్తుందండి. రిజర్వేషన్ ఎంతమంది ఎవరు ఎక్కడ దాకా ఉన్నారండి? అక్కడ ఆ సీటు నాదే ఈ సీటు నాదంటే ఎట్లండి? బీఆర్ఎస్ పార్టీ 100% నష్టమే. మా రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఆల్రెడీ ఒక్క సీటు కూడా రాదని చెప్పారు. 100% అది ప్రూవ్ చేసే అయిపోయింది కదా. Subscribe us and press the bell icon for more interesting updates.